శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో మనం 8వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాము. ఈ 8వ అధ్యాయం మార్కండేయుడు ఏ విధంగా నరనారాయణ ఋషిని స్తుతిస్తున్నారు అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశం. నరనారాయణ దర్శనం చేసుకోవడానికంటే ముందు మార్కండేయ ఋషి ఏ విధంగా తన కఠోరమైనటువంటి తపస్సుని ఎన్ని మన్వంతరాల పాటు చేశాడు అనేటువంటిది మనము చూసాము. మార్కండేయ ఋషి భక్తి యోగంలో ఉన్నటువంటి ఋషి. అనంతకాలం పాటు తాను తపస్సు చేశారు. ఆ తపస్సులో తాను చేస్తున్నటువంటిది ఏమిటి అంటే కేవలం ఏ నిరాకార బ్రహ్మాన్నో లేకపోతే పరమాత్మనో ధ్యానం చేయట్లేదు. ఆయన ధ్యానం ఎవరిని చేస్తున్నారు? స్వయంగా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నారు. కాబట్టి ఆయన భక్తి యోగి. ఆయన ధ్యాన యోగి కాదు, జ్ఞానయోగి కాదు. ఆయన భక్తి యోగి. అదే విశ్వామిత్రుడు చేసినటువంటి తపస్సుకి మరి మార్కండేయ ఋషి చేసినటువంటి తపస్సుకి మధ్య ఉన్నటువంటి తేడా. మరి అంత గొప్పగా అంటే విశ్వామిత్రుడి కంటే కూడా గొప్పగా తపస్సు చేశాడు అనంతకాలం పాటు. సమాధి స్థితిలో ఉన్నారు ఆయన. మరి అలా ఉన్నప్పుడు ఇంద్రుడికి సహజంగానే కొంత సమస్య. ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు తపస్సులు చేసి సిద్ధులు సాధిస్తే ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో, తన స్థానాన్ని ఎక్కడ ఆక్రమించేస్తాడో, తన లోకానికి ఎక్కడ ఈయన రాజు అయిపోతారో అనేటువంటి భయంతో ఇంద్రుడు తన తపస్సుని భగ్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో మేనకను పంపించారు. ఎంతమందిని పంపించారు? కేవలం మేనకను పంపించారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు సమాధి స్థితిలో ఉన్నారు. మేనక విశ్వామిత్రుడిని తపస్సు భగ్నం చేయడానికి తనేం చేసింది? కేవలం నృత్యం చేసింది. తన గాజుల చప్పుడు చేసింది. కేవలం గాజుల చప్పుడు మాత్రమే. అంటే ప్రయత్నంలోనే ఎంత సులువుగా విశ్వామిత్రుడి యొక్క తపస్సును భగ్నం చేయొచ్చు అనేటువంటి విషయం ఇంద్రుడికి తెలుసు. కాబట్టి దానికి తగినట్లుగానే ప్రయత్నం చేశాడు. కానీ మార్కండేయ ఋషి తపస్సు భగ్నం చేయడానికి అంత సులువు ప్రయత్నం చేశారా? అలా చేయలేదు. మార్కండేయ ఋషి తపస్సు భగ్నం చేయడం కోసం ఆయన అక్కడికి వసంత ఋతువుని పంపించారు, మన్మధుణ్ణి పంపించాడు, గంధర్వులని పంపించాడు, అప్సరసలని పంపించాడు. అంతేకాక లోభమోహాలను కూడా క్యారెక్టర్గా మార్చి పంపించేశాడు. అంటే ఏ ప్రయత్నము విఫలం కాకూడదు. అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అని అనుకున్నారు మార్కండేయ ఋషిని తన తపస్సు నుంచి భగ్నం చేయాలి అని. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఈ వసంతకాలము అనేటువంటిది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి తీగలు, చెట్లు అన్నీ కూడా పూలు పూస్తూ ఉన్నాయి. చక్కగా అందమైనటువంటి పూలు, సువాసనలు వెదజల్లేటువంటి పూలు. పైగా అక్కడ వీస్తున్నటువంటి గాలి, పూల మీద నుంచి వీస్తున్నటువంటి గాలి చాలా మధురమైనటువంటి సుగంధ వాసన వస్తూ ఉంది. ఇలాంటి ఒక వాతావరణంలో కామము ప్రేరేపించబడము అనేటువంటిది సహజం. మార్కండేయ ఋషికి ఇదేమీ చేయలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి గంధర్వులు పాటలు పాడుతూ ఉంటే, కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, అక్కడికి వచ్చినటువంటి అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు. అక్కడ వీస్తున్నటువంటి గాలికి ఆ నృత్యం చేస్తున్నటువంటి అప్సరసల యొక్క బట్టలు చెదిరినా కానీ దానివలన కూడా మార్కండేయ ఋషి తన సమాధి స్థితి నుంచి బయటికి రాలేదు. ఇక మన్మధుడు మన్మథ బాణాలను కూడా వేస్తున్నాడు. అంటే ఇంద్రుడు చేయనటువంటి ప్రయత్నం లేదు మార్కండేయ ఋషి యొక్క తపస్సుని భగ్నం చేయడం కోసం. కానీ మార్కండేయ ఋషి ఎలా ఉన్నారు? ఆయన తేజస్సు ఎలా ఉంది అని అంటే ఎవరైతే తన తపస్సు భగ్నం చేయాలి అని చూస్తున్నారో వాళ్ళే ఆ తేజస్సుకి భస్మమయ్యేలా ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఇంకా మేము కనుక తపస్సు భగ్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది మనల్నే ప్రమాదానికి గురి చేస్తుంది అనేటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేయాలి అనుకునేటువంటి ప్రయత్నాన్ని ఆపారు. ఇది మార్కండేయ ఋషి యొక్క తపస్సు భగ్నం చేయాలి అని చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా విఫలమైంది అనేటువంటి విషయాన్ని చూసాం. విఫలమవడానికి ఏదో సర్వశక్తులు ప్రయోగించి తన ప్రయత్నం చెయ్యకపోతే విఫలమయ్యారంటే ఒక వేరు విషయం. కానీ మార్కండేయ ఋషి
మార్కండేయ ఋషిని తపస్సు నుంచి భగ్నం చేయడానికి వాళ్ళు అన్ని శక్తులు ఉపయోగించినా కానీ విఫలమయ్యారు. అది అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కారణం, మార్కండేయ ఋషి భక్తి యోగంలో ఉన్నటువంటి భక్తి యోగి కాబట్టి. భక్తి యోగి ఇలాంటి బాహ్యమైనటువంటి విషయాలకి లొంగరు. తన ఇంద్రియాలు బాహ్యంగా లేవు, తన ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖంగా ఉన్నాయి. అంతర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలతోటి తను చేస్తున్నటువంటి తపస్సు భగవంతుడి మీద ధ్యానం కాబట్టి తనల్ని ఈ బాహ్యమైనటువంటి విషయాలు ఏమీ కూడా ప్రభావితం చేయలేకపోయాయి. సో ఇది మార్కండేయ, అంటే ఏదైతే పడుకున్నటువంటి పాముని లేపితే ఏ విధంగా అయితే అది మనకే ప్రమాదకారి అవుతుందో, ఏ విధంగా అయితే నిప్పులో చేయి పెడితే అది మనకే ఎలా ప్రమాదకారి అవుతుందో, ఆ విధంగా మార్కండేయ ఋషి మీద కనుక ఇంకా ప్రయత్నం చేసినట్లయితే కనుక అది ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకే ప్రమాదకారం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకుని వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని ఆపివేయటం అనేటువంటిది జరిగింది. ఈరోజు 18వ శ్లోకం నుంచి చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అనేది. మంగతాయర్ మాతాజీ 20 కదా ప్రభుజీ, అయిపోయింది నిన్న 29గా ప్రభుజీ. 30 అయిపోయిందండి. 35 అండి. 35 చదవండి. 30 నుంచి చదవాలి. ఇంకా ఆపండి మాతాజీ. 30వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. ఇతింద్రానుచరైర్బ్రహ్మం దర్శితోపి మహామునిః ఇంద్రానుచరే బ్రహ్మాన్ దర్శితోపి మహామునిః యన్నాగాదహమో భావం న తచ్చిత్రం మహత్సుహి యన్నాగాదహమో భావం న తచ్చిత్రం మహాసుఃసిః. హరే కృష్ణ. బ్రాహ్మణ, ఇంద్రాసురులు సిగ్గుమాలిన తనముతో దాడి చేసినను మార్కండేయ ఋషి ఎటువంటి అహంభావమునకు లోను కాలేదు. మహాత్ములకు అటువంటి ఓర్పు విచిత్రం ఏమీనూ కాదు. ధన్యవాదాలు. వీళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ మార్కండేయ ఋషికి మాత్రం వాళ్ళ మీద ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదు. మీరు చూడండి, శివుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడి మీద కూడా మన్మధుడు మన్మథ బాణం వేస్తే శివుడు ఏం చేశాడు? మన్మధుడిని భస్మం చేసేసాడు. భస్మం చేసేసాడు. ఓకే, అంటే నా తపస్సును భగ్నం చేయడానికి నువ్వు వస్తావా మన్మథ అని చెప్పేసి మన్మధుడినే భస్మం చేసేసాడు. అంటే శివుడు కూడా చాలా గొప్పవాడు కాబట్టే మన్మథ బాణాలకి లోను కాలేదు. అదే విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి మేనక తర్వాత ఊర్వశి వచ్చింది, అవునా కదా? ఊర్వశి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు? కమిట్ అయిపోయారు. ఒకసారి జరిగింది, కోపం చేశాడు. ఊర్వశి, నీకేం పని లేదా, వచ్చి ఇక్కడ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, ఒకసారి మేనకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది, ఇప్పుడు నువ్వు వస్తావా అని తిట్టేశాడు. ఓకే, సో ఊర్వశి భయపడి వెళ్ళిపోయింది అక్కడి నుంచి, ఏం చేస్తాడో విశ్వామిత్రుడు అని. కానీ మార్కండేయ ఋషి అలా చేశాడా? చేయలేదు. మార్కండేయ ఋషి అలా చేయలేదు. ఇది సహజమైనటువంటి ప్రవర్తన, ఒక విశుద్ధమైనటువంటి భక్తుడికి ఉండేటువంటి సహజమైనటువంటి ప్రవర్తన. తన పట్ల అగౌరవపరిచినటువంటి వాళ్ళని, తన పట్ల తనకి నష్టం కలిగేలా చేసేటువంటి వ్యక్తుల పట్ల కూడా ఆయన శత్రుత్వాన్ని ప్రదర్శించడు. భక్తుడు అజాత శత్రువు, అవునా కదా? భక్తుడు అజాత శత్రువు. అందుకని మార్కండేయ ఋషిని మహాత్ముడు అని అన్నారు. మహాత్ముడు అనేటువంటి దానికి నిర్వచనం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకి భగవద్గీతలో చెప్పారు. ఎవరు మహాత్ములు అని చెప్పారు? ఎవరైతే భగవద్భక్తులో, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను శరణు వేడుకుని ఉన్నారో వాళ్ళు మహాత్ములు. అలాంటి మహాత్ములు దేనికి తలవంచరు, దేనికి భయపడరు. మార్కండేయ ఋషిని ఇక్కడ మహాత్ముడు అని అన్నారు. మరి శివుడు కూడా గొప్ప భక్తుడే కదా ప్రభుజీ, మరి ఎందుకు ఎవరు? శివుడా? ఆ. శివుడు. మార్కండేయ ఋషి అంత కాదేమో. ఓకే, సో శివుడు కూడా భక్తుడే. శివుడు అందుకనే యాక్చువల్గా అయితే మన్మధుడు వేసినటువంటి బాణాలకి ఆయన ప్రభావితుడు అయ్యాడు కాబట్టే ఆయనకు ఆ కోపం వచ్చింది. ప్రభావితుడు అయ్యాడు కాబట్టే తను మన్మధుడిని భస్మం చేశారు. అంటే ఎంతో కొంత ప్రభావితం చేయగలిగాడు శివుడిని కూడా. శివుడు అంతటోనే ప్రభావితం చేయగలిగాడు. అంటే ఇంకా మార్కండేయ ఋషిని ప్రభావితం చేయలేకపోయాడంటే మార్కండేయ ఋషి భక్తిలో ఎంత స్థానంలో ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే,
అలానే శివుడు తక్కువ చేయాలని కాదు ఇక్కడ. ఓకే. సో మార్కండేయ ఋషికి సహజమైనటువంటి సహజంగానే శివుడికి కోపం ఎక్కువ. ఓకే. మార్కండేయ ఋషికి సహజంగా కోపం ఎక్కువేం కాదు. ఇప్పుడు ఎంతో కోపం ఉన్నటువంటి వ్యక్తి తక్కువ కోపం చూపించాడు అనుకోండి, చూపించినట్టే లెక్క. అవునా కదా? ఎస్ ఎస్. సో శివుడికి ఉండాల్సినటువంటి కోపంలో ఒక 0.1% కూడా చూపించలేదు మన్మధుడిని భస్మం చేయడం అంటే. ఓకే. యాక్చువల్గా అయితే మొత్తం ప్రళయం రావాలి, కానీ అలా ఏం రాలేదు. శివుడికి వచ్చిన కోపానికి ప్రళయం రావాలి, అలా రాలేదు, కొంతనే ప్రదర్శించాడు. ఈయన మామూలుగానే కోపస్తుడు కాదు, ఇంక ఈయన కోపాన్ని అసలే ప్రదర్శించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. అంటే మనం అనుకున్నాము భక్తులు కొంతమంది కోపాన్ని ప్రదర్శిస్తారు, కొంతమంది కోపాన్ని ప్రదర్శించరు. కోపాన్ని ప్రదర్శించే భక్తులు భక్తులు కాదు, విశుద్ధ భక్తులు కాదు. కోపాన్ని ప్రదర్శించినటువంటి భక్తులు సహజంగా వాళ్ళు గొప్పగా భక్తిలో ఉన్నవాళ్ళు అని అనుకుంటాం. అలా కాదు మనం చూడాల్సిందే. ఓకే. ఎంత శాతం తగ్గింది, ఎంత శాతం పెరిగింది అనేది చూడాలి. ఇప్పుడు నేనున్నాను సహజంగానే కోపం, కానీ నేను కొంచెమే కోపాన్ని చూపించాను అనుకోండి, దాని కోపం అనరు. అవునా కదా? సో అదే ఏ కోపము చూపించినటువంటి వ్యక్తి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి కొంచెం చూపించినా కానీ కోపమే అనిపించింది ప్రభు. అది చాలా అది కోపం, కరెక్టే ప్రభుజీ, అది అది చాలా కరెక్టే. కోపం అనిపిస్తుంది. అందుకనే కొంతమంది తల్లిదండ్రులు తిడితే ముందులే తిడతారులే, అంతే తిడతారులే అని అనుకుంటారు. ఎందుకు? అంతకంటే ఎక్కువ తిడతారు కాబట్టి మామూలుగా. ఓకే. అదే కొంతమంది తల్లిదండ్రులు ఇట్లా కళ్ళు ఎర్ర చేసి ఇలా చూశారనుకో, దానికే భయపడిపోతారు. ఏంటి తేడా? వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తిట్టని వాళ్ళు, ఎప్పుడు అరని వాళ్ళు అంతే భయపడతారు. అది ఆ రకంగా చూడాలి, అంటే సాపేక్షంగా చూడాలి అంతే తప్ప ఎంత అంటే ఇద్దరిని కంపేర్ చేయకూడదు మనం. ఓకే. శివుణ్ణి మార్కండేయుడిని కంపేర్ చేయాలి. నిన్నటి నుంచి నాకు ఈ సందేహం ఉంది ప్రభు, నిన్ననే అడుగుదాం అనుకున్నా, క్లారిఫై అయింది. సో శివుణ్ణి మార్కండేయుడిని కంపేర్ చేయకూడదు. అది ఆ, అది ఆ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది. అంత మాత్రాన శివుడు ఏమి తక్కువ భక్తుడు, మార్కండేయుడు ఎక్కువ భక్తుడు అని చెప్పడం కాదు. ఓకే. సో సో ఈ విధంగా మార్కండేయుడు మహాత్ముడు కాబట్టి సహజంగానే తనకున్నటువంటి విశుద్ధ భక్తుడి లక్షణాల కారణంగా తను ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదు ఇంద్రుడి మీద కానీ, ఇంద్రుడు పంపించినటువంటి వాళ్ళ మీద కానీ. నెక్స్ట్ 31వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. దృష్ట్వా నిస్త్రేజసం కామం సగణం భగవాన్ స్వరాట్ దృష్ట్వా నిస్తేజసం కామం సగణం భగవాన్ స్వరాట్ శ్రుత్వానుభావం బ్రహ్మర్షేర్విస్మయం సమగాత్పరం. శ్రుత్వానుభావం బ్రహ్మర్షిర్విస్మయం సమగాత్పరం. బ్రహ్మఋషియగు మార్కండేయుని యోగబలమును గురించి విని అనుచరులతో పాటు మన్మధుడు అతని సన్నిధిలో నిస్తేజుడగుటను గాంచి మహాశక్తివంతుడగు ఇంద్రుడు విస్మితుడయ్యను. బ్రహ్మర్షి అయినటువంటి మార్కండేయుని యోగబలమును గురించి విని అనుచరులతో పాటు మన్మధుడు అతని సన్నిధిలో నిస్తేజితుడగుటను గాంచి మహాశక్తిమంతుడగుడు ఇంద్రుడు విస్మితుడయ్యను. నేనేం తక్కువ సామర్థ్యాన్ని ఉపయోగించాల, టాప్ మోస్ట్ వాళ్ళందరినీ ప్రయోగించేశా. అప్సరసల్ని, మన్మధుణ్ణి, వసంత ఋతువుని, గంధర్వులని, కామ క్రోధ లోభ మోహ మలమాత్సర్యం అనేటువంటి వాళ్ళని అందరినీ ఉపయోగించి అన్ని రకాల ప్రయత్నం చేస్తే కూడా ఈయన ప్రభావితులు కాకుండా ఎలా ఉన్నారు అనేటువంటిది ఆశ్చర్యం అయిపోయింది ఇంద్రుడికి. ఏదో చిన్న ప్రయత్నం చేశాను ఓడిపోయానంటే ఆశ్చర్యం అవ్వదు. ఓకే. చాలా గొప్పగానే ప్రయత్నం చేశాడు, అయినా సరే ఆయన వీళ్ళందరూ కూడా ఆయన ముందు తలదించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆయన విస్మితుడైపోయాడు ఇంద్రుడు. నెక్స్ట్ 32వ శ్లోకం. నరసింహారావు ప్రభు. తస్యైవం యుంజతశ్చిత్తం తపస్వాధ్యాయ సంయమై. చదువుతున్నారా ప్రభుజీ? వినిపించట్లా, వీటిలో ఉన్నారా? లేదు ప్రభు. ఇప్పుడు వినిపిస్తుంది, చదవండి. హరే కృష్ణ. అసైవం యజస్తచిత్తం తపస్వాధ్యాయ సంయమై అనుగ్రహాయ విరాసీన్ నరనారాయణో హరిః. అనుగ్రహాయ విరాసిన్ నరనారాయణో హరిం. తపస్సు స్వాధ్యాయనము
నియమ పాలనము ద్వారా చిత్తమును ఆత్మానుభూతి ఎందు నెలకొల్పినట్టు మార్కండేయ ఋషిని అనుగ్రహించుటకై దేవదేవుడు స్వయముగా అతని ఎదుట నరనారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ సో ప్రణామం. ఇంత కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి మార్కండేయ ఋషి తపస్సు ఫలించింది. స్వయంగా భగవంతుడే నరనారాయణ రూపంలో తనకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ మ్యూట్ చేయండి ప్రభు. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? విజయలక్ష్మి మాతాజీ, మీరు అన్మ్యూట్లో పోతున్నారు. ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తౌ శుక్లకృష్ణౌ నవకంజలోచనౌ తౌ శుక్ల కృష్ణౌ నవకంజలోచనౌ చతుర్భుజౌ రౌరవల్కలాంబరౌ చతుర్భుజౌ రౌరవల్కలాంబరౌ పవిత్రపాణి ఉపవీతకం త్రివృత్ పవిత్రపాణి ఉపవీతకం త్రివృత్ కమండలం దండమృజం చ వైనవం కమండలం దండమృజుం చ వైణవం పద్మాక్షమాలాం ఉత జంతుమార్జనం పద్మాక్షమాలాముత జంతుమార్జనం వేదం చ సాక్షాత్ తపయేవ రూపిణౌ వేదం చ సాక్షాత్ తపయేవ రూపిణౌ తపత్తడిద్వార్నపి శంఖగ్రోచిషా తపత్తిడిద్వర్ణపి సంగరోచిషా ప్రాంశు దధానౌ విబుధర్షభార్చితౌ ప్రాంశు దదానౌ విబుదర్షభార్చితౌ. వారిలో ఒకరు శ్వేతవర్ణుడు కాగా ఇంకొకరు కృష్ణవర్ణుడై ఉండెను. ఇరువురు చతుర్భుజులై ఉండిరి. వారి నేత్రములు వికసిత పద్మదళములను బోలియుండెను. వారు కృష్ణాజనమును వల్కలను కట్టి ముప్పేటల ఉపవీతమును ధరించిండిరి. అతి పవిత్రములైన తమ కరముల యందు వారు కమండలమును, సరళమైన వెదురు దండమును, అక్షమాలను, సకల శుద్ధికరమగు వేదములను దర్భకట్టల రూపమున దాల్చి ఉండిరి. వారు ఉన్నత విగ్రహులై ఉండి పసుపు వన్న విద్యుత్తేజముతో ప్రకాశించుచుండిరి. తపస్వరూపులుగా గోచరించుచు వారు దేవతాశ్రేష్ఠులచే పూజితులగుచుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. తపస్వరూపులుగా గోచరిస్తున్నారు. మామూలుగా నరనారాయణులు అంటేనే తపస్సుకి ప్రతీక కదా. సో ఎవరైనా సరే తపస్సు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని నరనారాయణుల ద్వారా తెలుసుకోవాలి కదండి. నరనారాయణులకి ఏ విధంగా తపస్సు చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. బదరికాశ్రమంలో బద్రికాశ్రమంలో కాదు, అంతకుముందు ఏ విధంగా సహస్ర కవచ అనేటువంటి వ్యక్తిని కర్ణుడు చంపడం తర్వాత కోసం ఏ విధంగా నరనారాయణులు తలా చెరొక 1000 సంవత్సరాలు ఎలా తపస్సు చేశారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అది చూసి సో అది తపస్సు ఎలా చేయాలి అని అంటే నరనారాయణుల ద్వారానే తెలుసుకోవాలి. అందుకనే వాళ్ళు తపోశ్రేష్ఠులు, తపస్వరూపులు అని అన్నారు. సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడటానికి అంటే ఒకళ్ళు శ్వేతవర్ణులు కాగా ఇంకొకళ్ళు కృష్ణవర్ణులై ఉన్నారు. నరుడు, నారాయణుడు. సో శ్వేతవర్ణుడు ఎవరు? నారాయణుడు, కృష్ణవర్ణుడు, నారాయణుడు. ఓకే. చతుర్భుజులై ఉన్నారు. ఒక్కొక్కరికి 4 చేతులు. వారి నేత్రములు వికసిత పద్మదళములను బోలియుండెను. అంటే అందంగా ఉన్నాయి నేత్రాలు. పద్మ దళములతో పోలుస్తున్నారు అనమాట నేత్రాలు. ఇంకా అంతకంటే అందంగా ఉండవు అనమాట ఎవరి కళ్ళైనా సరే. వారు కృష్ణాజనమును వల్కనమును కట్టి ముప్పేటల ఉపవీతమును ధరించి ఉండిరి. ఉపవీతాన్ని ధరించి ఉన్నారు. ఓకే, యజ్ఞోపవేతం. అతి పవిత్రములైనటువంటి తమ కరముల యందు వారు కమండలములను, సరళమైనటువంటి వెదురు దండములను, మీరు చూస్తున్నారా, కనిపిస్తుందా? ఒక చేత్తో దండము, ఒక చేత్తో కమండలము పట్టుకున్నారు. అక్షమాలను, సకల శుద్ధికరమగు వేదములను దర్భకట్టల రూపమున ధరించి ఉండిరి. ఓకే, మంచిగా పూల మాలలు వేసుకుని ఉన్నారు. అలానే దర్భకట్టలు అంటే వేదాలను ధరించి ఉన్నారన్నమాట.
వారు ఉన్నత విగ్రహులై ఉండి, ఉన్నత విగ్రహులు అంటే చూడడానికి మంచి స్వరూపం కలిగిన మంచి మంచి స్వరూపాన్ని కలిగి స్వరూపం. ఉన్నారు. పసుపు వన్న విద్యుత్ తేజముతో ప్రకాశించుచుండిరి. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళ చుట్టూతో కూడా ప్రకాశంగా ఉందన్నమాట. ఓకే, పసుపు వర్ణంలో దేవతా శ్రేష్ఠులచే పూజింపబడి చుండిరి. ఓకే, సో వాళ్ళని ఆబ్వియస్గా భగవంతుని దేవతలందరూ కూడా పూజిస్తారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తారు. అది నరనారాయణుల యొక్క వర్ణన. నెక్స్ట్ 35 మీరు పెట్టిన దాంట్లో చతుర్భుజాలు లేవు ప్రభుజీ కదా? ఉన్నాయి మాతాజీ, వెనకాల ఉన్నాయి. లావణ్య మాత వెనకాల ఉన్నాయి మాతాజీ, మీకు కనపట్ల. లావణ్య మాత చదవండి. తేవై భగవతో రూపే నరనారాయణ వృషి దేవై భగవతో రూపే నరనారాయణ వృషి దృష్ట్వోత్థాయ ధరేణోచ్చైర్నానామంగేన దండవత్. దృష్టోత్తాయాదరేణోచ్చై నానా మంగేన దండవత్. ఈ నరనారాయణ ఋషులు సాక్షాత్తుగా భగవద్రూపములే అయి ఉన్నారు. మార్కండే ఋషి వారిని గాంచినంత వెంటనే ఆసనము నుండి లేచి గొప్ప ఆదరంతో వారికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. నరనారాయణ ఋషులు, యాక్చువల్గా వీళ్ళని ఋషులు అంటారు. ఋషులు భగవంతుడి యొక్క స్వరూపాలే అయి ఉన్నారు. ఓకే, భగవంతుడి యొక్క రూపాలే అవి. మార్కండేయ ఋషి ఎప్పుడైతే నరనారాయణని చూసారో వెంటనే లేచి సాష్టాంగ నమస్కారం చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, అది వైష్ణవ సదాచారం. ఓకే, సో భగవంతుడు చూడగానే ఏం చేయాలి? ఫస్ట్ మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. టెంపుల్కి వెళ్ళగానే అదే చేస్తారు కదా. టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తారు మీరు? టెంపుల్కి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోగానే ఏం చేస్తారు మీరు? పంచాంగ పంచాంగ ప్రణామం చేస్తానండి. మాతాజీస్ పంచాంగ ప్రణామం, ప్రభుజీస్ అష్టాంగ ప్రణామం, దండవత్ ప్రణామం. ఓకే, దానికంటే ముందు మనం ప్రభుపాదకి నమస్కారం చేయాలి. నమస్కారం. ఓకే, ఫస్ట్ ప్రభుపాదకి, ఆ తర్వాత మనం మామూలుగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికంటే ముందు ప్రభుపాదం దర్శనం చేసుకోవాలి. జగన్నాథ్ దర్శనం చేసుకోవాలి. ముందు ప్రభుపాదం దర్శనం చేసుకున్న తర్వాత, సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత అప్పుడు గర్భగుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలి. భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇద్దరికి కలిపి ఒకటే కామన్గా చేసేస్తారా మధ్యలో ఎవరైనా? లేదు ప్రభుజీ, లేదు. ప్రభుపాదుల వారు జగన్నాథ్ ఎదురు బదిలీ ఉంటారు కదా, మధ్యలో దండం పెడితే ఇద్దరికి వస్తుందిలే అనుకుంటారా ఎవరైనా? అలా అవదు. ఓకే, ఎవరు మెరిసి చూపించారు ప్రభుజీ? ప్రభుపాదకి నమస్కారం చేసేటప్పుడు మన ఎడమ చెయ్యి ప్రభుపాద వైపు ఉండాలి. ఓకే, మళ్ళీ దేవుడికి దండం చేసేటప్పుడు మళ్ళీ మన ఎడమ చెయ్యి భగవంతుడి వైపే ఉండాలి. ఓకే, సో అది ఒకటి గుర్తుంచుకోండి. మనం ప్రభుపాదకి నమస్కారం చేయాలంటే కూడా ఎడం చెయ్యి ప్రభుపాద వైపే ఉండాలి. ఎందుకు? దేవుడికి చేసేటప్పుడు కదా మన ఎడం చెయ్యి దేవుడి వైపు ఉండాలి. ప్రభుపాద చేసేటప్పుడు ఎందుకు అనొచ్చు. ప్రతినిధిగా ప్రభుజీ మన గురువు భగవంతుడితో సమానం. ఓకే, అదే దేవీ దేవతలకి ప్రణామం చేసేటప్పుడు మన కుడి చెయ్యి దేవీ దేవతల వైపు ఉండాలి. ఓకే, తల్లికి ప్రణామం చేసేటప్పుడు, తల్లిదండ్రులకి ప్రణామం చేసేటప్పుడు ఎదురుగా ఉండాలి. మనం ఎదురుగా ఉండాలి. ఓకే, ఎడం వైపు అంటే ఇప్పుడు ప్రభుపాద ఎదురు ఉంటది కదా ప్రభుజీ విగ్రహం, ఇటు సైడ్ కి పెట్టాలా? అంటే మనం ఎడం, అవును, మన చెయ్యి ప్రభుపాద విగ్రహానికి ఎడం వైపు ఉండాలి అని అంటే సైడ్కే పెట్టాలి. ఓకే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడలేదా ఎవరైనా ఎలా నమస్కారం చేస్తున్నారా? ఎడమ చెయ్యే ఉంటుంది ప్రభుజీ ప్రభుపాదుల వారికి. అంటే మన ఎడమ వైపు ఉంటుంది ప్రభుజీ. మన ఎడమ వైపు విగ్రహాన్ని ఎలా పెట్టినా మాతాజీ, విగ్రహం ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్లేస్ లో పెట్టచ్చు. కొన్ని చోట్ల రైట్ సైడ్ పెడతారు, కొన్ని చోట్ల లెఫ్ట్ సైడ్ పెడతారు. అంటే మనం నమస్కారం చేసేది మాత్రం ఇది పద్ధతి. ఓకే, లేదా కొంతసార్లు ఎదురుగా పెడతారు. ఓకే, సో అప్పుడైనా సరే మనం నమస్కారం అలానే చేయాలి, పద్ధతి అది. ఓకే,
అదే దేవీ దేవతలు చేసినప్పుడు మన రైట్ హ్యాండ్ దేవీ దేవతల వైపు ఉండాలి. తల్లిదండ్రులు చేసేటప్పుడు ఎదురుగా చేయాలి, ఎదురుగా ఎదురుగా చేయాలి. తల్లిదండ్రులతో సమానమైన ఏమన్నా వ్యక్తులు ఉంటుందా చేసేటప్పుడు ప్రభుజీ ఇలా? ఆ? ఏమన్నా రీజన్ ఉంటుందా? అది వాళ్ళకి ఇచ్చే గౌరవం ఆ విధంగా ఉంటుంది మాతాజీ. అది డిఫరెన్స్ అది. ఆ. ఏ ఏ లెవెల్లో మనం వాళ్ళకి ఏ స్థాయిలో ఉంచుతున్నాం అంటే దేవుడిని ఎక్కడ ఉంచుతున్నాం, గురువుని ఎక్కడ ఉంచుతున్నాం, తల్లిదండ్రులను ఎక్కడ ఉంచుతున్నాం, లేకపోతే తల్లిదండ్రులతో సమానమైన వ్యక్తులను ఎక్కడ ఉంచుతున్నాం అనేటువంటిది ఆ హైరార్కీ అది. ఓకే, ప్రాబ్లం అది నెక్స్ట్ దండవత్ ప్రణామం, సాష్టాంగ నమస్కారం చేశారు. నెక్స్ట్ 36వ శ్లోకం ఎవరు చదవాలి ఇది? హరే కృష్ణ ప్రభుజీ. శేష ప్రాబ్లం నెట్ మీ దగ్గర ప్రభుజీ, మా దగ్గర తెలియట్లేదు 2 సార్లు. అందరికి అలానే ఉందా మాతాజీ? లేదు ప్రభుజీ, బాగానే ఉంది. అంటే ఇందాక కొంచెం మాత్రం మీ మాట్లాడుతున్నా కానీ లిప్ మూమెంట్ లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే 36వ శ్లోకం సుజాత మాత. సుజాత మాత చదివేశారా? చదవలేదు. చదవలే ప్రభుజీ. తతత్సందర్శనానంద నివృతాత్మేంద్రియాశయః తత్సందర్శనానంద నివృతాత్మేయః హృష్టరోమాశ్రుపూర్ణాక్షో నసేహేతావుదీక్షితుం హృష్టరోమాశ్రుపూర్ణాక్షో నాసేహే తావుదీక్షితం. వారి దర్శనానందము మార్కండేయుని దేహము, మనస్సు, ఇంద్రియములకు పూర్ణ సంతుష్టి నొసగగా అతనికి రోమాంచమయ్యను. నేత్రములు పూర్ణములయ్యను. పారవశ్యముతో అతడు వారిని చక్కగా వీక్షించలేకపోయాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇది ఒక ప్రాబ్లం, భక్తులకు ఉండేటువంటి ఇది ఒక ప్రాబ్లం. ఓకే, సాత్విక వికారాలు వచ్చేస్తాయి. కృష్ణుడు చూడగానే సాత్విక వికారం వస్తుంది. ఎలా? కళ్ళమటి నీళ్ళు వచ్చేయటం, రోమాంచం అయిపోవడం. ఇది మనం చేసుకునేటువంటి దర్శనానికి అది ఒక అడ్డంకి కూడా. ఒక్కొక్క సందర్భంలో కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, కృష్ణుని ఎలా దర్శనం చేసుకోగలుగుతాం? చూడలేం ప్రభుజీ సరిగ్గా అస్సలు. చూడండి, కానీ మనకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ఎమోషన్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా నీళ్ళు వచ్చేస్తాయి కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు వస్తుంటే రాణిస్తూ ఉంటారు, ఇంకా ఏడవాలి, ఇంకా ఏడవాలి. ఎందుకంటే గురుమహారాజ్ చెప్పారు కదా, ఏడుపు రాకపోతే ఏడుపు రాలేదని ఏడవండి అని చెప్తారు గురుమహారాజ్. కానీ భావం అనేటువంటిది వ్యక్తం అయిపోయిన తర్వాత సాధ్యమైనంత వరకు మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఆ నీళ్ళని ఆపుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని రానివ్వడం అట్లా చేయకూడదు. అంటే కొంతవరకు కంట్రోల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి భగవత్ సేవ ఆగిపోతుంది. ఓకే, ఆ ఎమోషన్ కారణంగా మనం చేయాల్సినటువంటి భగవత్ సేవ ఆగకూడదు. అందుకనే భక్తులు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మరి వాళ్ళు భగవత్ సేవను చేస్తారు. భగవంతుడి దర్శనం కూడా భగవత్ సేవే. ఓకే, భగవంతుడి దర్శనం కూడా భగవత్ సేవే. నరనారాయణ ఋషులని మార్కండేయుడు దర్శనం చేసుకునేటువంటి సమయంలో తనకొచ్చినటువంటి తన్మయత్వం కారణంగా సరిగ్గా దర్శనం చేసుకోలేకపోయాడు. నష్టమైందా, లాభమైందా ఎమోషను? ఇక్కడ నష్టం అయిపోయింది పాపం. అందుకని మన ఎమోషన్ వస్తుంది, రాకుండా ఏమి ఉండదు, కానీ తమాయించుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ 37 శేషరత్నం మాతాజీ. ఉత్తాయ ప్రాంజలి ప్రాహ్వా ఔత్సుక్యాదాక్ష్లిషన్నివాం ఉత్థాయ ప్రాంజలి ప్రాహ ఔత్సుక్యాదాస్లి సన్నివః నమో నమ ఇతీశానో భభాషే గద్గదాక్షరం. నమో నమ ఇతి శనౌ భభాషే గద్గదాక్షరం. చేతులు జోడ్చి నిలబడిన వాడై అతడు వినయముతో శిరమును వంచి పరమోక్తతో వారిని ఆలింగనము చేసుకున్న భావనను పొందుచు గద్గద కంఠముతో మీకు నా వందనములు అని పదే పదే పలుకసాగాను. హరే కృష్ణ ప్రభుత్వం. చేతులు జోడ్చి నిలబడిన వాడై వినయముతో శిరమును వంచి పరమోత్సుకతతో వారిని ఆలింగనము చేసుకునేటువంటి భావనను పొందుచు గద్గద కంఠముతో మీకు నా వందనములు అని పదే పదే పలుకసాగాను. పోయి ఆలింగనం చేసేసుకోరు అనమాట.
కానీ ఆలింగనం చేసుకున్నట్టు ఫీల్ అవుతారు. భావన. ప్రేమను వ్యక్తం చేసేటువంటి విధానం అది. ఓకే, మనము ఒకవేళ మన తోటి మన వాడు వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఇంకొకటి మీరు చూస్తే, మనకి ద్వారకలో శ్రీకృష్ణ భగవాను చూసి తన భార్యలు కూడా వచ్చి ఆలింగనం చేసేసుకోరు. ఓకే, సో తనకు ఉన్నటువంటి 16,108 మంది భార్యలు కూడా శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉండి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి ద్వారక వచ్చినప్పుడు చూడగానే ఆలింగనం చేసుకున్నట్టు ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళు ఏమి వచ్చి అందరి ముందు ఆలింగనం చేసుకోరు, అవునా కదా? మన హృదయంలోనే ఆ భావన పొందుతారు. ఆ భావనలో ఉంటారు. భగవంతుడిని తమ పిల్లల్ని హృదయంలోనే దగ్గరికి ఆలింగనం తీసుకుంటారు. చేసుకోవాలి, అంతేగాని పోయి నిజంగానే ఆలింగనం చేసుకోకూడదు. ఓకే, గురువునైనా భగవంతుడైనా హృదయంలోనే ఆలింగనం చేసుకోవాలి. సో ఆ విధంగానే మార్కండేయ ఋషి కూడా పరమోత్సాహంతో పరమోత్సుకతతో ఆలింగనం చేసుకున్నటువంటి విధంగా భావించి గద్గద కంఠంతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు, మీకు నా వందనములు అని పదే 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 చెప్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూర్మాత. తయోరాసనమాధాయ పాదయోరవనిజ్య చ తయోరాసనమాదాయ పాదయోరవనిజ్య చ అర్హణేనానులేపేన ధూపమాల్యేర పూజయత్. అర్హణేనానులేపేన ధూపమాల్యేర పూజయాత్. పిదప అతడు వారికి ఆసనములను నొసగి పాద ప్రక్షాళనము కావించను. పిమ్మట అతడు వారికి అర్ఘ్యము, చందనము, అనులేపనము, ధూపములు, పూమాలలు సమర్పించి పూజించను. హరే కృష్ణ. సో భగవంతుని నరనారాయణని కూర్చోపెట్టి పాదసేవ చేశారు. ఆ తర్వాత అర్చన చేశారు. మనం మామూలుగా విగ్రహారాధన చేస్తాం కదా, విగ్రహారాధన చేసినప్పుడు ఏమేమి చూపిస్తాం? ఆర్ఘ్యము, ధూపం, చందనము, దీపము, అనులేపనము, ధూపం, దీపం, ధూపం, ప్రతికటి హారతి, పువ్వులు, చందనము, పువ్వులని చందనము, అన్నిటినీ పూలు, వాటర్, అర్ఘ్యం. ఫస్ట్ అర్ఘ్యం అన్నిటినీ ఇస్తారు. అర్పించారు. ఇది భగవంతుణ్ణి అర్చన చేసేటువంటి విధానం. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం, ఉమాపతి ప్రభు. సుఖమాసనమాసీనౌ ప్రసాదాభిముఖో ముని సుఖమాసానమాసీనౌ ప్రసాదాభిముఖౌ ముని పునరానమ్య పాదాభ్యాం గరిష్టావిదమబ్రవీత్. పునరానమ్య పాదాభ్యాం గరిష్టావిదమబ్రవీత్. సుఖాసీనులు అనుగ్రహించుటకు సంసిద్ధులు అయినట్టి ఆ పరమ పూజనీయుల పాదపద్మములకు మార్కండేయ ఋషి తిరిగి ప్రణమిల్లిన వాడై వారితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో చక్కగా కూర్చోబెట్టిన తర్వాత అనుగ్రహించుటకు సంసిద్ధులైనటువంటి ఆ పరమ పూజనీయులు అంటే ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నారనమాట వరాలు ఇవ్వడానికి. సో అలా ఉన్నప్పుడు మార్కండేయ ఋషి ప్రణమిల్లిన వాడై వాళ్ళతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం, నాగలక్ష్మి మాత. శ్రీ మార్కండేయువాచ శ్రీ మార్కండేయువాచ కిం వర్ణయే తవ విభో యదుదీరితోను కిం వర్ణయే తవ విభో యదుదీరితోసుః సంస్పందతే తమను వాంగ్మాన ఇంద్రియాణి సంస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి స్పందంతి వై తను భృతామజ శర్వయోశ్చ స్పందంతి వై తను భృతామజ సర్వయోచ్చ స్వస్యాప్యథాపి భజతామసి భావబంధుః. స్వస్యాప్యదాపి బతుతామసి భావబంధుః. శ్రీ మార్కండేయుడు పలికెను, ప్రభు, నీ గురించి నేనేమని వర్ణింపగలను? నీవు ప్రాణమును జాగ్రత్తమునొచ్చగా అది పిదప మనసును, ఇంద్రియములను, వాక్కును ప్రేరేపించుచున్నది. ఇది సాధారణ బద్ధజీవుల పట్ల బ్రహ్మ, శివుడు వంటి దేవతల ఎడను సత్యమై ఉన్నది కనుక నిక్కముగా అది నా ఎడ సత్యమై ఉన్నది. అయినను నిన్ను అర్చించు వారులకు నీవు ఆత్మబంధువై ఉన్నావు. థ్యాంక్ యూ. ఓకే, భగవంతుడిని కీర్తిస్తున్నారు. నిన్ను ఏమని వర్ణించను? నీవు నాకు ప్రాణాన్ని ఇచ్చావు. అంటే సమస్త జీవులకి ప్రాణాన్ని ఇస్తుంది ఎవరు? భగవంతుడే కదా. మనందరికీ భౌతిక శరీరాలను ఇస్తున్నారు, భౌతికమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇస్తున్నారు. మనల్ని భౌతిక శరీరంలో పంపిస్తారు, అంటే ప్రాణాలను ఇవ్వడం అన్నమాట అది. ఓకే,
అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చి? మనస్సు, ఇంద్రియములను, వాక్కులను అది ప్రేరేపిస్తుంది. ఓకే, నువ్వు ఇచ్చినటువంటి ప్రాణం ఏం చేస్తుంది? నా మనస్సుని, నా ఇంద్రియాలని, నా వాక్కుని అది ప్రేరేపిస్తుంది. అంటే ఏం చేస్తుంది అది? నువ్వు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రాణాన్ని అది మాయకు లోనవుతుంది అని అర్థం. ఓకే, నీ ద్వారా పొందబడినటువంటి ఈ శరీరం మాయకి లోనవుతుంది. మాయకి లోనవుతుంది. ఈ ఆత్మ ఈ శరీరం రాబడింది నీ ద్వారా, అది వచ్చి మాయకి లోనవుతుంది అని చెప్తున్నారు. ఇది సాధారణ బద్ధజీవుల పట్ల బ్రహ్మ, శివుడు వంటి దేవతల ఎడను సత్యమై ఉన్నది. ఇది ఎవరి విషయంలో నిజం, ఎవరి విషయంలో నిజం కాదు అని అంటే ఇలా భ్రమకు లోనవ్వడం, ఇలా మాయ ప్రభావంలో ఉండడం అనేటువంటిది సాధారణ బద్ధజీవుల పట్ల, చివరికి బ్రహ్మ, శివుడు వంటి దేవతల పట్ల కూడా సత్యమై ఉన్నది. అంటే అందరూ భ్రమకు లోనవుతున్నారు నువ్వు ఇవ్వబడినటువంటి ఈ శరీరాన్ని తీసుకొని. కనుక నిక్కముగా అది నాయడ కూడా సత్యమై ఉన్నది. అంటే నేనేం గొప్పవాణ్ణి అని కాదు. ఓకే, నేను కూడా ఒక తుచ్చమైనటువంటి వాణ్ణి, నేను కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాణ్ణి కాదు, నేను కూడా మాయ ప్రభావంలో ఉన్నాను అని చెప్తున్నారు. అలా అనొచ్చండి? మార్కండేయ ఋషిని మాయ ఏమైనా చేయగలదా? ఇంతకు ముందు సర్వశక్తులు ఓడ్చి మార్కండేయ ఋషి తపస్సును భగ్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మార్కండేయ ఋషి ఓడిపోయారా? ఎవరు భక్తులు గొప్పతనాన్ని అంటారు. మార్కండేయ ఋషి తను మాయని జయించాను అనేటువంటి గర్వం తనలో లేదు. తను చాలా వినయంగా హరే కృష్ణ ప్రభు. నేను గొప్పవాణ్ణి అని హరే లేదా. కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఈ మార్కండేయ ఋషి ఇంత తపస్సులు చేస్తారు కదా ప్రభు, అయినా వాళ్ళు మాయ గురి అవుతారు కదా ప్రభు. అదే చెప్తున్నాడు ఆయన. నేను కూడా నా విషయంలో కూడా నేను మాయకి గురి అవుతాను అనేటువంటి విషయం సత్యము అని చెప్తున్నారు మార్కండేయ ఋషి. అవుతారు కదా, అప్పుడే కదా వాళ్ళు మాయ చూడాలా అంటారు కదా ప్రభు. భగవంతుడిని నీ మాయ చూడాలా అంట అని కోరుకుంటారు కదా ప్రభు వాళ్ళు. అదే అదే కదా మనం వటపత్ర సాయి చూడాలి అని కోరుకుంటారు ఆయన. అంటే అది మాయ ప్రభావంలోకి రావడం కాదు. మాయను చూడాలి అని కోరుకోవడం అంటే మాయ ప్రభావంలోకి రావడం కాదు. ఏ విధంగా ఆయనకి భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త భౌతిక సృష్టిని సృష్టిస్తున్నారు, అలానే ఈ సమస్త భౌతిక సృష్టి తనలోనే ఎలా ఉంది, భగవంతుడిలోనే ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. చూడాలా అనుకుంటారు. అంటే భగవంతుడు సృష్టించింది భగవంతుడికి అన్యంగా ఉండాలి కదా. మీరు ఏదైనా వస్తువు తయారు చేశారు, మీరే ఏదైనా వస్తువు తయారు చేశారనుకోండి మాతాజీ, ఆ వస్తువు మీకు అన్యంగా ఉండాలి కదా, మీకు బాహ్యంగా ఉండాలి కదా. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక సృష్టి భగవంతుడిలోనే ఉంది. అది ఎలా ఉంది, అది ఎలా సాధ్యం అని అనుకున్నారు. అందుకనే ఆయన ప్రళయ జలంలో ఈదుకుంటూ 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 వెళ్తే బయట నుంచి చూస్తే ఏం కనిపించింది? మొత్తం విశ్వం అంతా కనిపిస్తుంది. అందులో ఈయన కనిపిస్తున్నాడు. ఎవరు? వటపత్ర సాయి. సో ఒక్కసారి వటపత్ర సాయి ఎంత ఉంటాడంటే ఇంత ఉంటారు చిన్నగా కదా. సో ఒక్కసారి వటపత్ర సాయి ఏం చేశారు? ఒక్కసారి గాలి వీలు చేసుకున్నారు. గాలి వీలు చేసుకుంటే ఏమైంది? ప్రళయజలం మొత్తం భగవంతుడు వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రళయజలంతో పాటు మార్కండేయ ఋషి కూడా వెళ్ళిపోయాడు వటపత్ర సాయి పొట్టలోకి. ఓకే, అంటే అంత చిన్న వటపత్ర సాయిలో సమస్త విశ్వం మునిగిపోయినటువంటి ప్రళయ జలము సమస్త విశ్వము మొత్తం కూడా పీల్ చేసుకున్నారు. కడుపులోకి వెళ్ళిపోయింది. మార్కండేయ ఋషి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ భగవంతుడిలోనే సమస్త సృష్టి ఉంది, భగవంతుడి నుంచే సమస్త సృష్టి వచ్చింది అనే విషయం ఆయనకు అప్పటికి అర్థమైంది. ఓకే, అందుకు అలా చేశారు. ఓకేనా మాతాజీ? అది భౌతిక మాయ బద్ధజీవుడికి ఉండేటువంటి ప్రభావంలో ఆయన ఉన్నారు అని కాదు దాని అర్థం. ఓకే, వీటన్నింటికి భగవంతుడు పరంగా ఉన్నారు అని కదా ప్రభు. వీటికి పరంగానూ ఉన్నారు, ఈ మొత్తం ఉన్నారు. ఓకే, సో ఏ విధంగా అయితే ఈ మాయ ప్రభావం బద్ధజీవుల పట్ల ఉంటుందో, ఏ విధంగా అయితే ఈ మాయ ప్రభావం బ్రహ్మాశివుడి లాంటి ఉత్తమమైనటువంటి దేవతల పట్ల కూడా ఉంటుందో, అలాంటి మాయ ప్రభావంలోనే నేను కూడా ఉన్నాను అని తన వినయంగా తన యొక్క పరిస్థితిని గురించి చెప్పుకుంటున్నారు ఆయన. ఓకే,
కానీ కానీ ఒక సొల్యూషన్ ఉంది. ఇది ప్రాబ్లం. ఓకే, కేవలం ప్రాబ్లం మాత్రమే మాట్లాడితే సరిపోదు కదా, దానికి పరిష్కారం కూడా. పరిష్కారం కూడా. ఓకే, ఇప్పుడు పరిష్కారం కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అది నా ఎడ సత్యమై ఉన్నది అయినను నిన్ను అర్చించిన వాళ్ళకు నీవు ఆత్మబంధువై ఉన్నాడు. ఎవరైతే నిన్ను అర్చిస్తారో, ఎవరైతే నీకు శరణాగతులు అవుతారో వాళ్ళకి నువ్వు ఆత్మబంధువై ఉన్నావు. ఆత్మబంధువై ఉండడం అంటే పరమాత్మని ఆత్మబంధువై ఉన్నావు అంటే భగవంతుడికి తనకి ప్రాబ్లం బంధువు నుంచి మమ్మల్ని రక్షిస్తావు అని అర్థం. ఏంటి ఇందాక చెప్పిన ప్రాబ్లం? మాయ ప్రభావంలోకి రావడం. మాయ మాయ ప్రభు. ప్రభు. సో నిన్ను గనక అర్చిస్తే నువ్వు ఆ సమస్య నుంచి కాపాడతావు, ఆత్మబంధువుగా కాపాడతావు అని అర్థం. ఆత్మ పరమాత్మ. నెక్స్ట్ 41వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. మూర్తి మే భగవతో భగవం స్త్రీలోక్యాం మూర్తి మే భగవతో భగవం స్త్రీలోక్య హేమాయ తాప విరమాయ చ మృత్యుదిత్యై ప్రేమాయ తాప విరమాయ చ మృత్యుజిత్యై నానాభివర్ష వితుమన్యతనూర్యదేతం నానాభివర్ష వితుమన్యతనూర్యతేదం సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ననాభిః. దృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ననాభిః. దేవదేవ దుఃఖ నివృత్తి మృత్యుజయము అనడి చర్మలాభమును ముల్లోకములకు వసుకుట కొరకే ఈ నీ 2 రూపములు ప్రకటమైనవి. భగవంత, ఈ విశ్వమును నీవు సృజించి పిదప దీనిని రక్షించుటకై పలు దివ్య రూపములను ధరించినప్పటికీ తన నుండి ఏ తంతువులను సృజించి పిదప వాటిని ఉపసంహరించుకునే సాలపురుగు వలె దానిని నీవులో లయింపజేసుకొంచున్నావు. హరి. ఓకే, సో భగవంతుడిని కీర్తిస్తూ ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఏం చేస్తారని నేను చెప్తున్నారు. దుఃఖ నివృత్తి మృత్యుజయము అనేటువంటి చరమలాభం కొరకు ముల్లోకములకు వసుగుడు కొరకే నీవు ఈ 2 రూపములలో ప్రకటమైవి. నరనారాయణ రూపం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మన యొక్క దుఃఖాల నుంచి మనల్ని నివృత్తి చేయడం, మన మృత్యు భయం నుంచి కాపాడడం. ఓకే, చెప్పండి, దుఃఖం నుంచి నివృత్తి అంటే ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడైతే ఈ జన్మ అనేటిది మళ్ళీ భయం ఉండదో పోతుందో భగవత్ దుఃఖం ధామానికి నుంచి వెళ్తే నివృత్తి కానీ ఆ దుఃఖం అయిపోయింది. ఉండదు ప్రభు. కృష్ణ ధామానికి వెళ్తేనే దుఃఖ ఉండదు. నివృత్తి అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాల నుంచి విముక్తి. ఓకే, ఇంకొకటి మృత్యుజయము. మృత్యుజయం అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అనేటువంటి దాని నుంచి బయటపడడం. ఓకే, మరణం అనేటువంటిది ఇక లేకుండా చేయటం. మృత్యుజయం అంటే మరణం అనేటువంటిది లేకుండా చేయటం. మరణం అనేటువంటిది ఎప్పుడు ఉండదు? మళ్ళీ పుట్టకపోతే మళ్ళీ మరణం. ఓకే, మీరు పుట్టారనుకోండి, మరణం తథ్యం. పుడతాము కానీ మరణించము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నృత్యం చేయడం కదా అన్నీ ఉంటుంది. మృత్యు భయం లేకుండా చేయడం అంటే పుట్టకుండా చేయడం అని అర్థం, దాని అర్థం. ఓకే, అంటే ముక్తిని కలిగించగలిగినటువంటి భగవంతుడు చరమలాభం అది ఇస్తాడు. ఆ రెండిటికి ఆ 2 రూపాలు ఏవైతే ఉన్నాయి, నరనారాయణ రూపం ప్రతీక. ఈ విశ్వమును నీవు సృజించి పిదప దాని రక్షించుటకై పలు దివ్య రూపములను ధరించినప్పటికీ తన నుండియే తంతువులను సృజించి పిదప వాటిని ఉపసంహరించుకున్నది సాలిపురుగు వలె దానిని నీవు నీలో లయించుకునుచున్నావు. నువ్వే సృష్టించి దాన్ని పోషించింది నువ్వే, చివరికి లయం చేస్తున్నది కూడా నువ్వే. నీ నుంచే వచ్చి నీతోటే పోషింపబడి నీలోనే లయమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఈ విశ్వం నీ నుంచే వచ్చింది. ఈ విశ్వాన్ని పోషించడానికి నీవే పలు రూపాలలో విస్తరించావు. అంటే ఎట్లా? విశ్వ పోషకుడు ఎవరండి? విశ్వ పోషకుడు విష్ణువు, దేవీ దేవతలు, వీళ్ళందరి గురించి చెప్తున్నారు. ఓకే, విశ్వ పోషణ వీళ్ళందరి ద్వారానే కదా జరిగేది. వీళ్ళందరూ ఎవరు అంటే భగవంతుడి యొక్క స్వరూపాలు. మళ్ళీ భగవంతుడే అలా విస్తరిస్తున్నారు. ఓకే, ఒకవేళ మీరే ఒక రాజుగానో ఒక దేవతగానో అయ్యారనుకోండి, భగవంతుడే మీ ద్వారా అది చేపిస్తారు, శక్తి ప్రదానం చేసి. ఓకే, దేవతల ద్వారా భగవంతుడే చేస్తారు, దేవతల మాధ్యమం ద్వారా. ఓకే, సో ఆ విధంగా నీవే పోషణ చేసి తిరిగి నీలోనే లయం చేసుకుంటావు. ఏ విధంగా అయితే ఒక సాలెపురుగు తను
తన నుంచే ఒక గూడుని తయారు చేస్తుంది, అవునా, సాలెగూడుని తయారు చేస్తుంది. తయారు చేసి దాన్ని అదే కాపాడుతుంది, సాలెపురుగే కాపాడుతుంది. తర్వాత ఏం చేస్తుంది, దానికి అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ అదే లయం చేసేస్తుంది. అలా. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ దివ్య రూపములు అంటే అవతారములు కదా. భగవంతుడి యొక్క అవతారాలు, దేవీ దేవతలు అందరూ అవతారాలనే మెయిన్. పాలకులు, లోకపాలకులు. ఓకే, యాక్చువల్గా లోకపాలకులు అందరూ భగవంతుడి యొక్క విస్తారాలే ఒక రకంగా. ఎవరైనా ఒక జీవాత్మకి ఆ లోకపాలకులు అయ్యేటువంటి అర్హత ఉంటే భగవంతుడు వాళ్ళని కరుణిస్తే వాళ్ళు అవ్వచ్చు. ఒకవేళ ఆ అర్హత లేని వాళ్ళు ఉంటే, ఆ అర్హత లేని వాళ్ళే, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేకపోతే స్వయంగా భగవంతుడే విస్తరిస్తారు. ఓకే, ఇంద్ర పదవిని స్వీకరించే వాళ్ళు ఎవరు లేకపోతే భగవంతుడే ఇంద్ర పదవిని స్వీకరిస్తారు. అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంద్రుడిని దేవాది దేవుడిగా పూజిస్తారు. ఓకే, తర్వాత బ్రహ్మ పదవికి అర్హుడైన వాళ్ళు లేకపోతే భగవంతుడే బ్రహ్మలాగా విస్తరిస్తారు. మీకు మేరు పర్వతం గురించి చెప్పినప్పుడు, జంబూ ద్వీపం గురించి అవును చెప్పినప్పుడు ప్రభుజీ వచ్చింది. అక్కడ బ్రహ్మదేవుడికి ప్రార్థనలు జరుగుతాయి, గుర్తుందా? అవును జంబూ ప్రభుజీ. ద్వీప వర్ణంలో బ్రహ్మదేవుడికి ప్రార్థనలు జరుగుతాయి. దేవీ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేస్తారు. అలా ఆయనగా చేసినప్పుడు విస్తరిస్తారు. ఆయనే నువ్వే సృష్టికర్తవి, నువ్వే పోషకుడివి, నువ్వే లయకారకుడివి అని బ్రహ్మదేవుడిని అన్నారు. అక్కడ మనం అందరం ఏంటి బ్రహ్మదేవుడిని ఇలా అంటున్నారు, బ్రహ్మదేవుడు అలా చేస్తాడు అంటే అక్కడ మనం ఏమనుకుంటే బ్రహ్మకి మించిన దేవుడు లేడు అనుకుంటాం మనం. అలా కాదు. అక్కడ ఆ సమయంలో బ్రహ్మలాగా స్వయంగా భగవానుడే విస్తరించి ఉన్నారు కాబట్టి అలా ప్రార్థన చేయడం అనేటువంటి జరిగింది. ఓకే మాతాజీ. అంటే ప్రభుజీ ఇప్పుడు మనం ఏదైనా పురాణాలు విన్నప్పుడు ఇప్పుడు శివుడు గొప్పవాడని శివుడిని గ్లోరిఫై చేసి ఈ సృష్టి అంతా నువ్వే పాలిస్తావు అది ఇది అంటారు కదా. అప్పుడు కూడా మనం అంటే భగవానుడే శివావతారంలో ఉన్నప్పుడు ఆయన శివుడు glorify అంటేనే చేసి భగవంతుడి సృష్టి యొక్క స్థితిలో అయ్యా విస్తారం. చెప్తున్నారు కదా. శివుడు అంటేనే భగవంతుడి యొక్క విస్తారం. శివుడు ఒక నిమిషం, శివుడు బ్రహ్మదేవుడిలా కాదు, ఇంద్రుడిలా కాదు, ఇతర దేవీ దేవతల్లా కాదు. ప్లీజ్ ఈ విషయాన్ని ఒకటి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు పదవికి అర్హత లేని వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే భగవంతుడు బ్రహ్మదేవుడిగా విస్తరిస్తారు అని అన్నాం. కానీ శివుడి విషయం అలా కాదు. శివుడు అంటేనే భగవంతుడి యొక్క విస్తారం. ఆయన ఏమి జీవుడు కాదు. ఎప్పుడైనా ఎప్పుడైనా శివుడు అంటేనే భగవంతుడి యొక్క విస్తారం. శివుడు ఏమి జీవుడు కాదు. శివుడు అనేటువంటిది ఒక పదవి కాదు. ఓకే, కానీ బ్రహ్మ అనేటువంటిది ఒక పదవి, ఇంద్రుడు పదవి. ఓకే, దేవీ దేవతలందరూ పదవులు, కానీ శివుడు పదవి కాదు. మరి లయం చేసేది ఒక పదవే కదా ప్రభుజీ మామూలుగా. లయం ఈయన చేసేది సృష్టి అది చేస్తే డ్యూటీ, అది డ్యూటీ. డ్యూటీ. శివుడు అనే పేరు, ఇప్పుడు రాజు అనేటువంటిది ఒక పదవి. రాజు పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు. అలానే బ్రహ్మ పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు, ఇంద్రుడి పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు. శివుడి పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చా అంటే ఉండలేరు. శివుడే లేదు. మరి ప్రభుజీ ఆయన కూడా భగవత్ అవతారమే, అంతేకాపురం భగవత్ అవతారమే. భగవంతుడి యొక్క విస్తారం, విస్తారం, భగవంతుడి యొక్క శక్తి విస్తారం. శక్తి విస్తారం. ఓకే. ఓకే, అక్కడ శివుడిని కీర్తించారు. ఏదైనా పురాణాలలో శివుని కీర్తించారు అని అంటే భగవంతుని కీర్తించినట్టే. కానీ బ్రహ్మని కీర్తిస్తే భగవంతుని కీర్తించినట్టు కాదు. మరి నామాపరాధాల్లో శివుడు బ్రహ్మ మొదలు వారు విష్ణువుతో సమానులను గాని స్వతంత్రులు గాని భావించుట అంటే అది భావించకూడదు. అంటే శివుడు భగవంతుడి యొక్క విస్తారం, భగవంతుడితో సమానం కాదు. ఓకే, విస్తారం. అందుకనే స్వయంగా భగవానుడే శివుడిలా విస్తరించారు. కానీ బ్రహ్మ ఇతర దేవతలు స్వయంగా భగవంతుడే ప్రతిసారి విస్తరించరు. ఆ పదవికి ఎవరు అర్హులు లేనప్పుడే విస్తరిస్తారు శివుడిలా. ఓకేనా, అర్థం కాలేదా? మళ్ళీ వైష్ణవుల్లో కూడా యథాశంభు అంటాం కదా ప్రభుజీ. అంటే కొన్ని రోజులు బ్రహ్మ లేకపోతే భగవంతుడి యొక్క విస్తారం భగవద్భక్తుడే. భగవంతుడి యొక్క ఇప్పుడు భగవంతుడి యొక్క విస్తారం ప్రథమహారాజు, అవునా కదా? భగవంతుడి యొక్క విస్తారం ప్రథమహారాజు అంటే భగవద్భక్తుడు కాలేదు ఆయన. మహారాజు గొప్ప భక్తుడు. భగవంతుడు ఇప్పుడు ఎవరైనా సరే భగవద్భక్తులు, వాళ్ళు కూడా విస్తారాలు కూడా భగవంతుడి యొక్క భక్తులే. ఓకే, అలానే
భగవంతుడితో సమానం కాదు. మళ్ళీ భగవంతుడితో సమానంగా చూడకూడదు. ఓకే. సో ప్రభుజీ ఉమ్, సారీ ప్రభుజీ, అయితే ఇప్పుడు బ్రహ్మ వీళ్ళంతా జీవతత్వం గాని శివుడు ఉమ్. జీవతత్వం కాదు. శివుడు జీవతత్వం కాదు. కాదు మిగిలిన ఉమ్. దేవీ దేవతలు అందరూ జీవతత్వమే అందరు దేవి దేవతలు బ్రహ్మ అందరూ జీవతత్వాలు. ఎక్సెప్ట్ శివుడు శివుడు మాత్రం జీవతత్వం కాదు. అలా అని కాదు. భగవతత్వం అంటే భగవతత్వం కూడా కాదు. మధ్యలో రెండింటికి మధ్యలో. రెండిటికి మధ్య. అందుకనే ఓకే. శివుడికి బ్రహ్మదేవుళ్లాగా ఇతర దేవీ దేవతల్లాగా మరణించడం, బ్రతకడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం శివుడికి ఉండదు, జీవుడిలాగా. ఓకే. మనకి స్టార్టింగ్ లో ఒకసారి మీరు అదే చెప్పారు ప్రభుజీ, కృష్ణ భగవానుడు 100% పూర్ణతత్వము, విష్ణువేమో 94, శివుడు 87 అలా చెప్పారు. అది ఆ ఎందుకంటే తేడా ఉంది జీవతత్వానికి కాబట్టి రెండు తక్కువ. సమానం కాదు. ఓకే. ఆ, ఉమ్. ఓకే, రెండు అంటే ఇద్దరు సమానం. శివాలయానికి వెళ్ళొచ్చా ప్రభుజీ? దండం పెట్టుకో అంటే కనిపిస్తూ ఎందుకు వెళ్తున్నప్పుడు వెళ్ళకూడదు దారిలో మాతాజీ? కనిపిస్తుంది. ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి. ఎందుకు వెళ్ళకూడదు? అదే తప్పకుండా వెళ్ళొచ్చు. భావన తప్పకుండా వెళ్ళొచ్చు. మన భావన ఇలా ఉండాలి. అంటే ముందు మీరు ఫిలాసఫికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. Yes. మీకు భగవంతుడికి శివుడికి మధ్య ఉన్న తేడా తెలిసి ఉండాలి, అప్పుడు వెళ్ళొచ్చు. Yes. యాక్చువల్గా శివుడిని పూజించొద్దు అన్నవాడు వైష్ణవుడే కాదు, శివుడిని పూజించిన వాడు కూడా వైష్ణవుడు కాదు. అంటే మరి ఉపవాసం అది ఉండక్కర్లేదు అనేసి ఒకసారి చెప్పారు కదా ప్రభుజీ మీరు శివరాత్రికి. ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆయన మన ఆచార్యుడు కాదు కాబట్టి. ఓకే. మనమేమి అంటే మన మన ఆరాధనా స్టైలు శివుడి మాధ్యమం ద్వారా చెయ్యం కదా మనము. విష్ణువు నుంచి బ్రహ్మదేవుడి నుంచి అట్లా బ్రహ్మవత్వ గౌడీ సాంప్రదాయంలో ఉన్నాం కదా, అవును. అందుకని అంటే చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళు అలవాటు చేశారు పెద్దలు, అంతే మనకి. చేసినా తప్పేం లేదు మాతాజీ, చేసినా తప్పేం లేదు, తప్పేం లేదు. ఇప్పుడు నా గురువు కోసమే నేను ఉపవాసం చేస్తాను, నా గురువు సోదరుడు కోసం నేను ఉపవాసం చెయ్యను అని ఎలా అంటారు? నా గురువు సోదరుడు కోసం కూడా నేను ఉపవాసం చేయొచ్చు, తప్పులేదు. ఆ విధంగా భావన మనకి. ఇప్పుడు మన బ్రహ్మదేవుడు భావన శుద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడికి వచ్చింది, శివుడికి కూడా భగవంతుడి నుంచి వచ్చింది జ్ఞానం. కాబట్టి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అయినా, ఓకే, కానీ గురువు సంబంధంలో వీళ్ళిద్దరూ కూడా సోదరులు. సేమ్ గురువుకి ఇద్దరు శిష్యులు సోదరులు అవుతారు కదా. ఇప్పుడు మీరు జయపతాక స్వామి శిష్యులు, నేను జయపతాక స్వామి శిష్యుని, మన ఇద్దరం ఏమవుతాం? మన ఇద్దరం, మీరు నాకు అక్క, నేను నీకు తమ్ముడు. ఎందుకంటే మన ఇద్దరికి తండ్రి ఒకళ్ళే, గాడ్ ఫాదర్, గాడ్ బ్రదర్, గాడ్ సిస్టర్. ఇప్పుడు అట్లాంటి ప్రభుజీ సూర్యుడు కూడా ఆయన స్థానంలో మళ్ళీ వేరే వాళ్ళు ఉండేది లేదు కదా ప్రభుజీ. సూర్యుడే కదా. శివుడు సూర్యుడా? సూర్యుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సూర్యుడు ప్లేస్ లో ఇప్పుడు బ్రహ్మ కదా, సరైన క్వాలిటీస్ లేకపోతే బ్రహ్మ ప్లేస్ లో భగవంతుడు వస్తారు కదా ఒకసారి. కానీ సూర్యుడు ప్లేస్ లో కూడా రీప్లేస్మెంట్ ఉండదు కదా. ఉంటుంది. సూర్యుడు కూడా దేవుడే, ప్రత్యక్ష దైవం అంటున్నారు కదా. సూర్యుడు కూడా ప్రత్యక్ష దైవం అంటే ప్రత్యేక కనిపిస్తున్నాడు, బ్రహ్మ కనపడ్డు కాబట్టి. అదే అలా అని మన్వంతరం తర్వాత దేవతలందరూ మారిపోయినప్పుడు సూర్యుడు కూడా మారిపోతారు. కానీ శివుడు వెళ్ళదు, శివుడు మారడు, శివుడు ఎప్పటికీ మారడు. శివుడు ఎప్పుడు భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క విస్తారం, పాక్షిక విస్తారం. అయితే ఇప్పుడు ఈ భావంతో చేస్తే పూర్తి అవనే అవ్వలేదు ప్రభుజీ. మాతాజీ, మన శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ అంటే శివ భక్తులు చెప్తుంటే విన్నాను ప్రభుజీ నేను ఒకసారి. శరీరంలోంచి శివం తొలగితే శవం అవుతుంది శరీరం అని చెప్తారు కదా. అంటే మరి శివుణ్ణి అక్కడ మన ఆత్మగా ఎందుకు సంబోధిస్తున్నారు? శాశ్వతం కాబట్టి. అంతేనా? ఆత్మ శాశ్వతం, శివుడు శాశ్వతం. ఓకే, వాళ్ళు శివోహం అని అంటారు, అంటే నేనే శివుణ్ణి అని అంటారు. సో ప్రభు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఆ భావంతో చేయాలన్నారు కదా, అది 1 పాయింట్ ఫోకస్డ్ భక్తి కాదు కదా. ఏం వైష్ణవుడిగా భావిస్తూ శివుణ్ణి పూజిస్తే తప్పేం లేదు. అనన్య భక్తి అనేది అయితే అది కూడా అనన్య భక్తి అవుతుంది. శివుడికి పూజ చేస్తే తప్పేం లేదు, శివుడి ఆరాధన తప్పేం లేదు. కాకపోతే మన ఫోకస్ శివుడిని భగవంతుడిగా పూజించద్దు, ఒక గురువుగా పూజించద్దు, ఒక వైష్ణవుడిగా.
వైష్ణవుడిగా పూజించవచ్చు. ఓకే, చాలా మనకి వైష్ణవ కృష్ణ భక్తి భక్తులుగా కృష్ణ ప్రేమ పూజించవచ్చు. మనందరికీ కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ రావాలని పూజించవచ్చు. అంటే ఉమ్. ఎందుకు కొంతమంది శివుడి దగ్గరికి వెళ్ళకు, శివుడిని చూడకు అని అంటారంటే మనలో అంత కంట్రోల్ లేదు. ఓకే, మనం ఏమి విశుద్ధ భక్తులం కాదు. విశుద్ధ భక్తులం కానప్పుడు ఏంటి, మనకైతే నియమ నిబంధనలు ఉన్నాయి. ఓకే, ఆ నియమ నిబంధనల్ని పాటించడానికి కూడా మనం కఠోరమైనటువంటి తపస్సు చేయాలి. ఓకే, నియంత్రణ కావాలి మనకి. కానీ ఏకాదశి రోజు తినకూడదు అనేటువంటిది నిబంధన, మనకున్న నిబంధన మనం పాటిస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి ఏదైనా చూసి ఏదైనా తినాలి అనిపిస్తుంది. ఓకే, సో టెంప్ట్ అయిపోతాం. అట్లనే శివుడిని చూసి మీరు ఎక్కడ భౌతికంగా ఆకర్షితులైపోతారని భయం. ఓకే, దేవీ దేవతలు శివుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని భౌతికంగా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. శివుడు మీకు ఒకవేళ ₹1,00,00,000 వరం ఇచ్చేసాడు అనుకోండి. ఓకే, మీరు దేవుడు మీరు అంటారు ఇక. మీరు ఇంకా అక్కడే వెళ్ళిపోతుంది ఇంకా. శివుడిని వైష్ణవుడు అనేటువంటి భావంలోనే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళగానే ₹1,00,00,000 లాటరీ గెలిచింది అనుకోండి మీకు. ఇక అక్కడే కూర్చుంటాం కృష్ణుడి దగ్గరికి రా. ఇంకా అయ్యో, అక్కడే కృష్ణుడి దగ్గరికి రారేమో అని భయం, కూర్చుంటాం. అంతే. ఫిలాసఫీలో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైతే టెంప్ట్ అవ్వరు అలా అనుకోరు. అంటే మనం అంత అంతే. స్ట్రాంగ్ లేమనుకోండి, మనకు అంత దృఢమైన సంకల్పం లేదనుకోండి భక్తిలో, అప్పుడు ఏమవుతుంది, నేనైతే కృష్ణుడిని నమ్ముతున్నా దేవాది దేవుడని, కానీ శివుడు కృష్ణుడి భక్తుడు కాబట్టి నేను శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాను అని 2 రోజులు వెళ్తాం. 3 రోజులు ₹1,00,00,000 లాటరీ తగులుతుంది. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి ₹1,00,00,000 లాభం వచ్చింది, ఎంత సంతోషంగా ఉన్నా ఇప్పుడు నేను అని చెప్పేసి శివుడికి ఆకర్షితులైపోయి భౌతికంగా పతనం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కోరికలు అనేవి అంతు లేకుండా పోతాయి ప్రభుజీ. ఇక కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. వస్తుంది. అందుకనే మీరు అయినా వెళ్ళొద్దు బోలా అని అంటారు. శంకరుడు అని కూడా ఎక్కువ వెళ్తారు ప్రభు. బోలా శంకరుడు అంటారు. అంటే చాలా ఈజీగా మీకు వరాలు ఇచ్చేస్తాడు శివుడు. పడిపోతారు ఆయన. అవును. ఆ ఇచ్చిన వరాలకి ఇక మీరు ఎక్కడ పడిపోతే లొంగిపోతారో అని పోవద్దంటారు, అంతే. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఓకే, అందుకే అంతేకాని శ్రీకృష్ణ భగవానుడిని కొలిస్తే అన్ని ఆయన్ని చూసుకుంటాడు, మనం కోరుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆయన ఆయన ఇచ్చిన ఇచ్చే వరంతో ఆయనకే ఇబ్బంది ఆయన కలిగినా కానీ ఆయన ఇస్తూనే ఇచ్చే ఉంటాడు. వరాలకి మీరెక్కడ లొంగిపోతారో అని భయంతో వెళ్ళకండి అని అంటారు, అంతే తప్ప వెళ్తే తప్పేం లేదు. కాకపోతే కృష్ణ మనకి పరమాత్మ ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు, వీడు అర్హుడా కాదని అనుకుంటేనే ఇస్తారు. వాళ్ళకి ఈయన ఏది అట్లా మంచిదో కాదు, అదే ఇస్తారు కృష్ణుడు. మంచిదో అదే ఇస్తారు. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తింటే మంచిది కాదు అని తెలుసు కాబట్టి తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ లేవరు. కానీ ఆ, వాళ్ళకి మీరు అడిగితే పక్కన ఇచ్చేస్తారు, అంకుల్ వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు అట్లా. ఓకే ఓకే, సో ప్రభుజీ ఇక చిన్న కాకుండా డౌట్ ప్రభుజీ. ఉమ్, ఇప్పుడు మనకి ఏదైనా మన కర్మానుసారం రాదు అని నిర్ణయించి భగవంతుడు నిర్ణయించినప్పుడు శివుడు కూడా ఇవ్వలేదు కదా. ట్రై చేస్తారు ఇవ్వడానికి. అలా అలా కర్మానుసారం చేస్తారు ప్రభుజీ. అంతే, కర్మానుసారం మనకు అది రాదు, మనం అది అనుభవించాల్సిన అవసరం లేదు అంటే శివుడు కూడా ఇవ్వరు. శివుడు ఇవ్వరు అదే అంతేగా ప్రభుజీ. అంటే ఆయన పర్మిషన్ ఉండాలి కదా. అంటే మీరు ఒకవేళ కృష్ణ ప్రార్థన పరమాత్మ చేశారనుకోండి, కృష్ణ పరమేశ్వర మీకు అర్హత లేకపోయినా మీరు ప్రార్థన చేశారనుకోండి, ఓకే, ఇవ్వచ్చు శివుడు, ఓకే జాలిపడి. ఇవ్వచ్చు. మళ్ళీ దానివల్ల కొత్త కర్మలు వస్తాయి. అవును. అదే. ఉమ్, అంతేగా, ఓకే, కర్మబంధాలు చిక్కుంటారు. రైట్ మదర్. ఇక్కడ కాపుదాం వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ ప్రసన్నభ్యేవచ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో హరే నమః. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే 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 రామ